హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే రెడీ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి మీకు వచ్చినటువంటి ర్యాంకు ఏ కాలేజ్ సీటు వస్తుంది, ఏ బ్రాంచ్లో సీటు వస్తుంది, మంచి కాలేజ్లో సీటు వస్తుందా రాదా, మాకు మంచి బ్రాంచ్లో సీటు వస్తుందా రాదా, కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా మీకు ఏ కాలేజ్లో సీటు వస్తే ఫీజు ఎంత ఉంటుంది, మరి ఏ కాలేజ్కి ఎంత ర్యాంక్స్ ఉంటే ఏ కాలేజ్ సీటు వచ్చింది లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చూద్దాం. దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఈ సంవత్సరంలో ఏ కాలేజ్ సీటు వస్తుందని కూడా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ ఈ విధంగానే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్ గైస్, మనం చూసుకున్నది మనము ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ 2023 సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క పీడిఎఫ్ అయితే ఉండడం జరిగింది. ఎవరికైతే ఏ కాలేజ్ సీటు వచ్చింది, ఎవరికైతే ఎంత ర్యాంక్ ఉంటే సీటు వచ్చిందని కూడా మనం తెలుసుకుందాం. వచ్చేసి ఇప్పుడు మీకు కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూసినటువంటి వారు వెంటనే ఒక బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ రాసుకోండి. అదేవిధంగా మీరు ఏ బ్రాంచ్లో మీరు ఏ బ్రాంచ్ ఏ కోర్సులో మీరు చేయాలనుకుంటున్నారో ఒకసారి బుక్ పైన రాసుకోండి. వచ్చేసిన తర్వాత మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అనురాగ్ ఫార్మసీ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మనకి ఇక్కడ తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఈ యొక్క డాక్యుమెంట్లో ఉండడం జరిగింది. ఈ డాక్యుమెంట్ సంబంధించిన యొక్క లింక్స్ కూడా మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ముందు చెప్పినట్లు మీ యొక్క ర్యాంకు, మీ యొక్క ఏ కోర్సులో చేయాలనుకుంటున్నారో ఆ కోర్సు రాసుకొని మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం వెబ్ ఆప్షన్లో కూడా మంచి యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ విధంగా డాక్యుమెంట్ ఉంది కదా. ఈ యొక్క డాక్యుమెంట్లో వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనురాగ్ ఫార్మసీ కాలేజ్ ఉంది కదా. అనురాగ్ ఫార్మసీ కాలేజ్లో వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఓసీ బాయ్స్కి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే 13,850 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ చూడండి ఫార్మా డి కోర్సులో కూడా బ్రాంచ్లో కూడా అయితే సీట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఓసీ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ అనమాట. అదేవిధంగా బీసీఏ వారికి చూసుకున్నట్టయితే 21,000 చూసుకున్నట్లయితే, అదేవిధంగా గర్ల్స్ కూడా సేమ్ 21,000 ఎబో. అదేవిధంగా చూడండి బీసీబీ, అదేవిధంగా బీసీసీ, బీసీడీ, బీసీఈ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఆల్సో. అదేవిధంగా మనం ట్యూషన్ ఫీజు చూసుకున్నట్టయితే 68,000 అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా కాలేజ్ వచ్చేసి జేఎన్2 అప్డేట్ కాలేజ్ అనమాట. ఈ విధంగా మనకు ర్యాంక్స్ ఉన్నాయి. మరి మీ కేటగిరీ ఏది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మరి మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటున్నారో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒకే కాలేజ్ కాదు, మనకు దాదాపుగా అన్ని కాలేజెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి కాలేజ్ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇబ్రహీంపట్నం. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి ఇగో బీ ఫార్మసీ సంబంధించి చూడండి, ఓసీ బాయ్స్కి వచ్చేసి 28,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థికి సీట్ రావడం జరిగింది బీ ఫార్మసీలో వచ్చేసి. అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి ఇక్కడ 29,000 ఉన్నటువంటి విద్యార్థులకు రావడం జరిగింది. అదేవిధంగా బీసీఏ చూసుకున్నట్లయితే 48,000, అదేవిధంగా బీసీబీ 41, అదేవిధంగా బీసీసీ 76, అదేవిధంగా బీసీడీ 39, అదేవిధంగా 40 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థికి అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగానే ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా కాలేజ్ ఫీజు కూడా ఉంది 60,000 రూపీస్ అనమాట. ఈ విధంగానే డాక్యుమెంట్లో మనకైతే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు సిఎంఆర్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ జ్యోతి ఇన్స్టిట్యూట్ కావచ్చు, జేఎన్2 ఇన్స్టిట్యూట్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శ్రీ కృపా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కావచ్చు, కేవీ మనకు అన్నీ ఉన్నాయన్నమాట. మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, అదేవిధంగా క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు వచ్చిన ర్యాంక్ ఏ విధంగా మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో మీకు సింపుల్గా తెలిసిపోతుంది. అదేవిధంగా మీకు ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి స్టెప్ బై స్టెప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా వీడియో కింద లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీట్ వచ్చిన తర్వాత అయితే మీ వెంట ఉండి మిమ్మల్ని సీట్ వచ్చే వరకు తీసుకెళ్తాను. అదేవిధంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే బీబీ చేయాలనుకుంటున్నారా, ఫిజియోథెరపీ చేయాలనుకుంటున్నారా, ప్రతి ఒక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తూ ఉంటే మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై హింద్.